హైదరాబాద్ తెలంగాణ రాజధాని. అంతేకాదు చారిత్రక నగరంగా పేరుగాంచింది. ఉపాధికి నిలయం. అలాంటి భాగ్యనగరం బిలియనీర్లకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ భాగ్యనగరంలో ధనవంతుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కుబేరులకు అడ్డాగా మారుతోంది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 కీలక విషయాలు వెల్లడించింది. భారత్లో ఎక్కువ మంది బిలియనీర్లు నివసిస్తున్న నగరాల్లో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. ముంబై నగరం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇక రాష్ట్రాల ప్రాతిపదికన చూసుకుంటే కుబేరులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 5వ స్థానం దక్కింది. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరం అని తాజాగా మరోమారు వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో దక్షిణాదిలో నెంబర్ 1గా నిలవడమే కాక దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత 3వ స్థానంలో నిలిచింది. హైదరాబాదులో 18 మంది బిలియనీర్లు. వీరి సంపాదన $100 కోట్ల, అంటే 8,388 కోట్ల నికర సంపద ఉన్నవారు ఉన్నారు. 1000 కోట్ల నికర సంపద ఉన్నవారు 104 మంది సంపన్నులు ఉన్నారని గురువారం విడుదలైన హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 వెల్లడించింది. ఇప్పటి వరకు 3వ స్థానంలో ఉన్న బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. దివీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకులు మురళీ దివి, వారి కుటుంబం ఫార్మా ఇండస్ట్రీస్ జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. 76,100 కోట్ల రూపాయల నికర సంపదతో మురళీ దివి కుటుంబం హైదరాబాద్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ నగరంలో అత్యంత సంపన్నుడిగా మురళీ దివి నిలువగా దేశంలో చూస్తే 26వ ర్యాంక్ సాధించారు. నగరానికి చెందిన పి పిచ్చిరెడ్డి 54,000 కోట్ల రూపాయల సంపాదన, పివి కృష్ణారెడ్డి 52,700 కోట్లు, బి పార్థసారథి రెడ్డి 29,900 కోట్ల సంపాదనతో సంపన్నుల జాబితాలో ఉన్నారు. ఇక ఈ ఏడాది 2024లో దేశంలో అత్యంత ఆదాయం పొందిన వ్యక్తుల్లో హైదరాబాద్కు చెందిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ అధినేత సి వెంకటేశ్వర్ రెడ్డి టాప్ 10లో నిలిచారు. సంపన్నుల పరంగా చైనా రాజధాని బీజింగ్ను ముంబై దాటిపోయిందని ఈ ఏడాది మార్చిలోనే హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఇక బిలియనీర్ల సగటు సంపద చైనాలో 26,840 కోట్ల రూపాయలు కాగా భారత్లో అది 31,873 కోట్ల రూపాయలని ఈ జాబితా తెలిపింది. బీజింగ్లో 91 మంది బిలియనీర్లు ఉండగా ముంబైలో 92 మంది ఉన్నారని, తద్వారా దక్షిణాసియా బిలియనీర్ల రాజధానిగా ముంబై రికార్డు నెలకొల్పిందని పేర్కొంది.